ఒక ఫిట్నెస్ అండ్ డయట్ని ఇంటిగ్రేట్ చేసిన హాలిస్టిక్ ప్రోగ్రామ్ మన ముందుకు వచ్చింది. అదే బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్ అని పెట్టారు. చాలా డెప్త్ లో వెళ్ళి ఆ పర్సన్ కి ఎంపవర్ చేస్తామండి. ఆ 28 days లోని దే విల్ సీ ఇంక్రీజ్ ఇన్ స్ట్రెంగ్త్, దే విల్ సీ రిడక్షన్ ఇన్ దేర్ వెయిట్ అండ్ దే విల్ ఫీల్ మోర్ యాక్టివ్, యంగర్, లైటర్. ఇదే కాకుండా బిఎంఎస్ ఫిట్ ప్రోగ్రాంలో మెటబాలిక్ రీసెట్ జరగాలంటే ఫుడ్ పర్సంటేజ్ ఎంత, ఫిట్నెస్ పర్సంటేజ్ ఎంత? 50% ఆఫ్ ఎక్సర్సైజ్, 50% ఆఫ్ ఎఫర్ట్ ఇన్ డయట్. ఒక జిమ్ కి పర్సనల్ ట్రైనర్ పెట్టుకుంటే 20,000 అయిపోతుంది. 4 నెలలు చేస్తే అక్కడే 80,000 అయిపోతుంది. రిజల్ట్ డోంట్ నో, బట్ మేమేం చెప్తున్నామంటే ఇట్ ఈస్ 100% వీఆర్ గ్యారంటీయింగ్ యూ రిజల్ట్. ఒకవేళ వాళ్ళకి రిజల్ట్ రాకపోతే మీరు మనీ బ్యాక్ అంటున్నారు. ఎస్, మేజర్ టార్గెట్ ఇస్ ఫుడ్ ద్వారా అండ్ ఎక్సర్సైజ్ ద్వారా మనిషిని హౌ డు వి గెట్ దట్ ఇండివిజువల్ అవుట్ ఆఫ్ ద కరెంట్ ప్రాబ్లమ్స్ దే ఆర్ ఇన్. ఇది టీనేజర్స్, జువెనైల్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేశాము ఈ ప్రోగ్రామ్. ఓ ఎస్ అండి, మన దగ్గర చాలా కేసెస్ యంగెస్ట్ వాజ్ 11 years అని చెప్పొచ్చండి నేను. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. 2026లో మీ గోల్స్ ఏంటని మీరు 10 మందిలో అడిగితే కనీసం 7-8 మందికి నాకు డయాబెటీస్ అవి రాకుండా ఉండాలి, తగ్గిపోవాలి, లేదు నేను వెయిట్ తగ్గాలి, నేను ఇంకా బాగుండాలి, హెల్తీగా ఉండాలి అంటున్నారు. కారణం ఏంటంటే మెటబాలిక్ డిజార్డర్స్ అంతగా పెరిగిపోయాయి. ఏమి షుగర్ అవి లేకపోయినా కూడా ఖచ్చితంగా 10 కిలోలు అందరూ ఓవర్ వెయిట్గా ఉంటున్నారు. తగ్గించుకోవడానికి మార్గం ఏంటంటే జిమ్ల చుట్టూ తిరిగినా, ఫుడ్లని క్రాష్ డైట్లు చేసినా తగ్గట్లేదు, మళ్ళీ వచ్చేస్తుంది. సో హియర్ ఫర్ ద ఫస్ట్ టైం మనకి డాక్టర్ల పర్యవేక్షణలో, అంటే మెడికల్ డాక్టర్లు పర్యవేక్షిస్తూ, సూపర్వైజ్ చేస్తూ ఒక ఫిట్నెస్ అండ్ డయట్ని ఇంటిగ్రేట్ చేసిన హాలిస్టిక్ ప్రోగ్రామ్ మన ముందుకు వచ్చింది. అదే బిఎంఎస్ ఫిట్. బిఎంఎస్ ఫిట్ ఏంటంటే 28 రోజుల్లో వాళ్ళ గ్యారంటీ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తూ మీరు కనుక చెప్పినట్టు చేస్తే 28 డేస్లో మీరు ఉన్న స్థితి నుంచి ఖచ్చితంగా మీ సిమ్టమ్స్ రివర్సల్ కావడమే కాకుండా మీరు వెయిట్ కూడా తగ్గుముఖం పడుతూ, ఇంచ్ లాస్ అవుతూ, హెల్తీగా, హ్యాపీగా ఉంటారని చెప్పి. లెట్స్ ఫైండ్ అవుట్ మోర్. ఈ ప్రోగ్రామ్ నిజానికి చాలా ఏళ్లబట్టి ఉంది, మనకి ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఐ హ్యావ్ విత్ మీ ఉదయలక్ష్మి, వన్ ఆఫ్ ద కీ పిల్లర్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ బిఎంఎస్ ఫిట్. వెల్కమ్ ఉదయలక్ష్మి. హలో అండి. మనం ఇప్పటికైతే 6 నెలల నుంచి కలుస్తున్నాం. అవునండి. మీ ప్రోడక్ట్స్ అండ్ యువర్ ప్యాషన్ టువర్డ్స్ హెల్త్ కేర్ అండ్ ఫిట్నెస్ ఈజ్ అన్బిలీవబుల్. థ్యాంక్ యూ సో మచ్. సో డైరెక్ట్గా బిఎంఎస్ ఫిట్ ఛాలెంజ్లోకి వెళ్దాం. 28 డే ఛాలెంజ్ అని పెట్టారు. సో వాట్ ఆర్ యూ సేయింగ్? 28 డేస్లో ఏం జరుగుతుందని చెప్తున్నారు? 28 daysలో అండి వీఆర్ కాలింగ్ ఇట్ ద మెటబాలిక్ రీసెట్ ప్రోగ్రామ్. సో దీంట్లో ఆర్ మేజర్ టార్గెట్ ఇస్ ఫుడ్ ద్వారా అండ్ ఎక్సర్సైజ్ ద్వారా ఆ మనిషిని హౌ డు వి గెట్ దట్ ఇండివిజువల్ అవుట్ ఆఫ్ ద కరెంట్ ప్రాబ్లమ్స్ దే ఆర్ ఇన్. వినడానికి చాలా సింపుల్ అండి, ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్, బట్ చాలా డెప్త్లో వెళ్ళి మేము ఏం చేస్తామంటే ఆ పర్సన్కి ఎంపవర్ చేస్తామండి. సో ఆ 1 monthలో, ఆ 28 daysలోని దే విల్ సీ ఇంక్రీజ్ ఇన్ స్ట్రెంగ్త్, దే విల్ సీ రిడక్షన్ ఇన్ దేర్ వెయిట్ అండ్ దే విల్ ఫీల్ మోర్ యాక్టివ్, యంగర్, లైటర్. ఇదే కాకుండా వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్, ఇఫ్ దే ఆర్ హ్యావింగ్ ఎనీ మెడికల్ ప్రాబ్లమ్, అది కూడా మనకి విత్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వ్యాలిడేటెడ్ రిపోర్ట్స్ దే విల్ బీ ఏబుల్ టు సీ అ మచ్ బెటర్ ఇంప్రూవ్మెంట్ అండి. అది సో 28 రోజుల్లో ఖచ్చితంగా తగ్గుముఖం పడుతుంది అంటున్నారు, ఏ సమస్య ఉన్నా కూడా. ఎస్ అండి. సో రాగానే మీ ప్రోగ్రాంలో ఎన్రోల్ అయిన వాళ్ళకి మీరు ఏమైనా టెస్ట్ చేయిస్తారా? సో టెస్ట్ మేము రికమెండ్ చేస్తామండి, వాళ్ళు చేయించుకొని వస్తారు. ఆ టెస్ట్ని బేస్గా తీసుకొని అప్పుడు అంతా కస్టమైజ్ చేస్తామన్నమాట. ఫ్రమ్ వెరీ వెరీ లిటిల్ డీటెయిల్స్ అండి, లైక్ ఎన్ని గ్రామ్స్ ఆఫ్ ఈచ్ మ్యాక్రో న్యూట్రియంట్, అది వచ్చేసి ప్రోటీన్, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్. ఆ ఇండివిజువల్కి వాళ్ళ ఏజ్, వాళ్ళ హైట్, వాళ్ళ బ్లడ్ టెస్ట్, ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటూ ప్లస్ ద మెడికేషన్ దే ఆర్ ఆన్, అందుకే అక్కడ డాక్టర్స్ వస్తారు. ఇదంతా కన్సిడర్ చేసి ఆ ఇండివిజువల్కి ఎంత ప్రపోర్షన్లో, పర్సంటేజ్లో ఫుడ్ వెళ్ళాలని మా టీం గైడ్ చేస్తారండి. రైట్. అండ్ ఈ బిఎంఎస్ ఫిట్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేయడం ఎలాగా? ఒక యాప్ ద్వారా మానిటర్ చేస్తారా, లేక రోజు ఫోన్ చేస్తారా మీ వాళ్ళు, ఎలా? ఎస్ అండి. సో గత కాలం మీరు చెప్పినట్లు మేము ఉన్నాం ఆల్రెడీ ఇండస్ట్రీలో. అప్పుడు వీ యూస్ టు డూ మోర్ ఆఫ్ ఇన్ పర్సన్ ప్రోగ్రామ్స్ అండ్ చెప్పాలంటే చాలా వరకు ద హై నెట్వర్త్ ఇండివిజువల్స్, లాట్ ఆఫ్ పొలిటీషియన్స్, ఈవెన్ అప్ టు సీఎం క్యాడర్ అండి. We have had clients. సీఎంలో వచ్చి మీ ప్రోగ్రామ్ చేశారా? Yes. వాళ్ళ రెస్పాన్స్ ఏంటి ఉదయలక్ష్మి గారు? సో అదే అండి. సో దే ఈచ్ పర్సన్, లైక్ ఐ సెడ్, ఇండివిజువల్ ప్రాబ్లమ్స్తో వస్తారండి. సో వీ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ వాళ్ళకి ఎంతవరకు వాళ్ళ ఇష్యూకి
మేము ఎంతవరకు మేము హెల్ప్ చేయగలుగుతామని. అండ్ దే వర్ టుగెదర్ అసోసియేటెడ్ ఫర్ మంత్స్ అని చెప్తే ఇప్పుడు మీరే అర్థం చేసుకోవచ్చు. అదే అంటే వాళ్ళు హ్యాపీగా లేకపోతే ఎందుకు అసోసియేట్ అయి ఉంటారు. సో ఈ మెథడాలజీ ఫ్రాంక్లీ చాలా కన్విన్సింగ్ గా ఉంది ఉదయ. ఎందుకంటే నేను కూడా చాలా మంది డయాబెటాలజిస్ట్లను ఇంటర్వ్యూ చేశాను, ఫిట్నెస్ న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ ని. హాలిస్టిక్ గా ఉంది ఇది. యా. సో ఎక్సర్సైజ్ అన్నది ఎందుకు అంత ఇంపార్టెంట్ బాడీకి? బికాస్ చాలా మంది ఏమనుకుంటారు, నేను యాక్టివ్, ఇప్పుడు నేను ఉంటాను ఇలా తిరిగేస్తూ ఇక్కడ మా ఫ్లోర్ అంతా తిరుగుతూ రోజుకు 4 ఇంటర్వ్యూలు చేస్తాను. ఐ థింక్ ఐఎమ్ యాక్టివ్. ఐ యాక్చువల్లీ యాక్టివ్? Yes. So you are active because again దాంట్లో చాలా లెవెల్స్ ఉంటాయండి. సో వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఇస్ బీయింగ్ సెడెంటరీ ఆర్ నాట్. సో యూఆర్ డెఫినెట్లీ నాట్ సెడెంటరీ బికాస్ యూఆర్ ఆల్వేస్ మూవింగ్. సో అది మెటబాలిజంకి హెల్ప్ చేస్తుందండి. ఇప్పుడు కమింగ్ టు ఎక్సర్సైజ్, యువర్ క్వశ్చన్, చాలా టైప్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయండి. ఇప్పుడు మన హెల్త్ అవుట్కమ్ ఏంటి? ఆర్ వి లుకింగ్ ఫర్ ఫ్యాట్ లాస్? ఫ్యాట్ లాస్కి చూస్తే ఒక విధానంగా ఉండాలి ఎక్సర్సైజెస్. సపోజ్ లుకింగ్ ఎట్ మసిల్, బిల్డింగ్ మసిల్, బాడీ బిల్డర్స్, వాళ్ళు వేరేలాగా ఎక్సర్సైజ్ చేస్తారు. సంబడి హూ ఇస్ డూయింగ్ దట్ కుస్తీ, దేర్ వర్క్అవుట్స్ ఆర్ డిఫరెంట్. సంబడి ట్రైనింగ్ ఫర్ స్విమ్మింగ్, ఒలింపిక్ ఇస్ డిఫరెంట్. సో అందుకే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ వర్క్అవుట్ మీరు ఏం చేస్తున్నారు, దేని గురించి చేస్తున్నారు, అది ఇంపార్టెంట్ అండి. అది కూడా మీరే చెప్తారా మీ బిఎంఎస్ ఫిట్ లో ప్రోగ్రామ్ లో? ఎస్ అండి. అందుకే వెరీ ఇంపార్టెంట్ టు నో ద హెల్త్ అవుట్కమ్ అండి. ఫస్ట్ ఆ మనిషికి ఫస్ట్ వాట్ ఈస్ ట్రబ్లింగ్ దెమ్? ఇస్ ఇట్ డయాబెటీస్? ఇస్ ఇట్ PCOD? ఇస్ ఇట్ అదే స్ట్రగ్లింగ్ విత్ ఒబేసిటీ? ఏది ఫస్ట్ ప్రైమరీ ప్రాబ్లం ఉందో దాన్ని అంతా కన్సిడర్ చేసుకుంటూ వాళ్ళు ఎక్సర్సైజ్ ప్లస్ ఏజ్ ప్లస్ ఫిజియోలాజికల్ ప్రాబ్లమ్స్, ఈ మధ్య చాలా మందికి నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఆ లిమిటింగ్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తూ మనము డిజైన్ చేసేది వర్కౌట్స్ అండి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సో వర్కౌట్ కూడా అంత కస్టమైజ్డ్ గా అవసరం. ఎస్ అండి. చాలా మందికి పొట్ట చుట్టూనే మెయిన్ ప్రోగ్రామ్ అవసరం కదా, అంటే ప్రాబ్లం అక్కడే ఉంటుంది కాబట్టి పొట్ట చుట్టూ ఈ యాబ్స్ సిటప్స్ చేసి ఒక 30 క్రంచులు చేసి నేను చేస్తానంటారు. మీ ప్రోగ్రామ్ ఇంకా కష్టంగా ఉంటుందా మీ ఎక్సర్సైజ్ పార్ట్? సో నేను కష్టం అంటే ఐ విల్ సే ఎస్ అండ్ నో అండి. వన్ ఈజ్ మీరు చెప్పినట్లు పొట్ట దగ్గర ఫ్యాట్ ఉంది, నేను ఓన్లీ యాబ్స్ చేస్తానంటే తగ్గదండి. అది రిటర్న్ ఛాలెంజ్ ఇవ్వచ్చు మేము. దేర్ ఇస్ నో వే యూ కెన్ డూ స్పాట్ రిడక్షన్ ఆర్ అలాంటి వర్కౌట్స్ ఫర్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ అ వెయిట్. అంటే ఇక్కడ హ్యాండ్స్లో తగ్గాలి ఆర్ పొట్ట తగ్గాలి, నేను ఓన్లీ బైసెప్స్ చేస్తానంటే తగ్గదండి. ఇట్ హ్యాస్ టు బి అ డిఫరెంట్ అండ్ మోర్ టెక్నికల్ అప్రోచ్. అది ఐ హ్యావ్ టు సే ఆ టెక్నికల్ అప్రోచ్ మీరు ఇస్తారు బిఎంఎస్ ఫిట్ లో. బికాజ్ అదే అనుకున్నాను, పావు గంట ఎక్సర్సైజ్ కి ఇంత హడావిడి ఎందుకు, మనమే ఇలా చేసేస్తే అయిపోయింది. బట్ దేర్ ఇస్ సంథింగ్ వెరీ స్పెసిఫిక్ గోయింగ్ ఆన్ దేర్ అంటున్నారు. వీటితో పాటు ఉదయం మీరు డయట్ అన్నారు కదా, మీ డయట్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది? అసలు ఫుల్గా మాడుస్తారా, తినొద్దంటారా? నాట్ ఎట్ ఆల్ అండి. వీ విల్ గివ్ ఎంత ఫుడ్ ఇస్తామంటే ఆ మనిషికి విరక్తి వస్తుంది. ఇంకా నేను ఇంత తినలేను, నాకు తగ్గించండి అని మాకు ఆల్మోస్ట్ 1 వీక్ మన ప్రోగ్రామ్ చేస్తున్న కొద్దీ క్లయింట్సే చెప్తారండి, టూ మచ్ అయిపోతుంది ఫుడ్, ప్లీజ్ చెప్పండి ఎక్కడ తగ్గించవచ్చు అని. సో దట్ ఈస్ హౌ అలా చేస్తామండి ఫుడ్. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. బికాజ్ మనం ఇర్రెగ్యులర్ గా తినడంలో ఇనఫ్ ప్రాపర్ థింగ్స్ తినకపోవడం కూడా ఒక ప్రాబ్లమే కదా మెటబాలిక్ డిజార్డర్స్ లో. ఎస్ అండి, కరెక్ట్. సో మ్యాక్రోస్ లో మీరు ఎంఫసైజ్ చేసే మ్యాక్రోస్ ఏమిటి? ప్రోటీన్, ఫ్యాట్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. దీంట్లో కూడా మన ప్రోగ్రాంలో బ్యూటీ ఏంటంటే అండి ఫిక్స్డ్ ఉండదండి. ఇప్పుడు చాలా వరకు చాలా మంచిగా డైట్ ఇస్తారు, ఒక చార్ట్ రాసి ఇచ్చేస్తారు, 1 month తర్వాత రండి లేదంటే ఇన్ని రోజుల తర్వాత రండి. బట్ మన దాంట్లో చాలా డైనమిక్ ఉంటుంది. అది ఆల్మోస్ట్ డే టు డే బేసిస్లో ఎంత ఫ్యాట్ కన్జ్యూమ్ చేయాలో మేము ఆల్టర్ చేస్తాం, ఎంత ప్రోటీన్ తినాలో వీ విల్ టెల్, ±5 grams, ఏ సోర్సెస్ నుంచి తినాలి, ఎంత తినాలి, ఎలాగ తినాలి. సో అవన్నీ కూడా వీ లుక్ ఇన్ టు వెరీ 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 డీటెయిల్స్ అండి. సో డెవిల్ లైజ్ ఇన్ ద డీటెయిల్ అంటారు. సో అక్కడ దట్ ఈస్ వై మేము ఇన్ని ఇయర్స్ నుంచి వీ హ్యావ్ డన్ వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ అండి. ఆబ్వియస్లీ ఇట్ గోస్ వితౌట్ సేయింగ్. ఈ క్వశ్చన్ కామన్ థింగ్ ఏంటంటే, సరే 28 రోజుల్లో మీరు ఏదో తగ్గుముఖం పట్టించారు, ఎన్ని రోజులు వాళ్ళు చేస్తూ పోవాలి బిఎంఎస్ ఫిట్ ఈ యాప్, ఈ ప్రోగ్రామ్? సో ఇట్ విల్ డిపెండ్, అది వాళ్ళ హెల్త్ కండిషన్ మీద ఉంటుందండి. ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ మన టూ ఎగ్జాంపుల్స్ ఇస్తానండి. ఒకరు కంప్లీట్లీ మ్యాక్స్డ్ అవుట్ ఆన్ మెడికేషన్, షుగర్స్ అస్సలు అయినా కూడా రేంజ్లో రావట్లేదు, ప్లస్ దే ఆర్ ఓవర్ వెయిట్, హ్యావింగ్ డయాబెటిక్, ఈవెన్ అప్ టు అన్ అల్సర్. ఐమ్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్ అండి. అలాంటి వాళ్ళకి టైం పడుతుందండి. దెన్ ఎవరైనా రావచ్చు, ఐమ్ జస్ట్ ప్రీ డయాబెటిక్ అని. సో వాళ్ళకి రిజల్ట్ విత్ ఇన్ 1 month, డెఫినెట్లీ బోత్ విల్ సీ రిజల్ట్స్ ఇన్ ద 28-day ఛాలెంజ్. మెటబాలిజం రీసెట్ అవుతుంది. బట్ ఒక 1 monthలో 140 kg పర్సన్ 70కి అవ్వలేరు, వాళ్ళ జర్నీ మెల్లిగా అవుతుంది. హౌఎవర్
హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా చేయడం మన రెస్పాన్సిబిలిటీ అండి అది. నేను ఈ మధ్య చాలా చూస్తున్నాను, ఓన్లీ డయట్ ప్రోగ్రామ్స్ చూశాను. ఎస్ అలాగే ఓన్లీ ఇంజెక్షన్స్ తీసేసుకొని ఆకలి చచ్చిపోతుంది, ఎస్ GLP-1 ఉంటాయి కదా ఇవన్నీ. సో వీటితో కంపేర్ చేస్తే హౌ డూ ఫీల్ యువర్ ప్రోగ్రామ్ ఇస్ మచ్ బెటర్? అండ్ సో ఓన్లీ డైట్ చేస్తే అండి మనం స్టిమ్యులస్ మసిల్స్కి ఇవ్వట్లేదు. సో వెన్ యూ డోంట్ స్టిమ్యులేట్ ద మసిల్, ఆ ఫుడ్ తినేది ఎక్కడ వెళ్తుంది, ఎక్కడో పాత్వే ఉండాలి కదండి దానికి. సో దట్ ఈస్ వై వీ ఎంఫసైజ్ ఆన్ వర్కౌట్స్ టు బిల్డ్ మసిల్ స్ట్రెంగ్త్ అనమాట. దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ఏజ్, ఈవెన్ ఫ్రమ్ ద టైమ్ ద చైల్డ్ ఇస్ బోర్న్, దే కీప్ బిల్డింగ్ మసిల్ అండ్ దే స్టార్ట్ మెల్లిగా క్రాల్ చేస్తారు, మెల్లిగా నడుస్తారు. సో గివింగ్ స్టిమ్యులస్ టు బాడీ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈస్ ఇంజెక్షన్స్ ఆల్సో అండి. ఎస్, అది కట్ డౌన్ చేస్తుంది, హంగర్కి కట్ డౌన్ చేస్తుంది. బట్ దెన్ వాట్ అండి, అది ఇంజెక్షన్స్ ఆపేస్తే మళ్ళీ ఏమవుతుంది, హంగర్ వస్తుంది. అండ్ వాట్ అబౌట్ సో మెనీ మంత్స్ ఆఫ్ యూ జస్ట్ సిట్టింగ్, కూర్చొని అనుకుంటాం ఇంజెక్షన్ తీసుకున్నాం, నేను ఏం తినట్లేదు, కూర్చుంటాను. మీ మసిల్కి ఏం చేస్తున్నారు మీరు? వీ హ్యావ్ టు గివ్ స్టిమ్యులస్ అండి టు బిల్డ్ ఇట్. అందుకే వర్కౌట్స్ ఆర్ ఇంపార్టెంట్. అందుకే బీయింగ్ యాక్టివ్, బీయింగ్ నాట్ సిట్టింగ్ ఇన్ వన్ ప్లేస్ ఫర్ అ లాంగ్ టైమ్ ఇస్ ఇంపార్టెంట్. రైట్. 15 నిమిషాల్లోనే మీరు అంత వర్కౌట్ చేయించేస్తున్నారంటే చెమటలు పట్టే వర్కౌట్ చేయగలుగుతారా అందరూ? అందరికి వీలవుతుందా? ఎస్ అండి. సో 45 years వాళ్ళు చేయగలుగుతారు? ఓ ఎస్ ఎస్. మా ఓల్డెస్ట్ క్లయింట్ అండి వాజ్ ఆల్మోస్ట్ 78 years old. ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థం అవుతుంది. ఇప్పుడు సీఎంలు అన్నారు, సీఎంలు కూడా వర్కౌట్ చేశారా? ఎస్ అండి. ఆల్మోస్ట్ 100 పుషప్స్ వరకు తెచ్చామండి ఒక సీఎంకి. యూ విల్ నాట్ బిలీవ్ ఇట్, ఇన్ వన్ గో వెన్ ఎవర్ అప్పర్ బాడీ వర్కౌట్ అయ్యేది, హీ యూస్ టు డూ అప్ టు 100 పుషప్స్ ఇన్ దట్ వన్ సెషన్. అండ్ దట్ వాజ్ వన్ ఆఫ్ అది ఒక్క వర్కౌట్ అనమాట ఆ 15 minute సెషన్లోని. సో మసిల్ స్ట్రెంగ్త్ పెరుగుతుందండి మెల్లిగా, స్లోలీ అండ్ స్టడీలీ. మనుషులు వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి వచ్చి ఎక్కడ యాక్చువల్లీ ఏం చేయాలో వాళ్ళకి మేము చెప్తామండి. చాలా వరకు జిమ్కి వెళ్తారు, న్యూట్రిషన్ దగ్గరికి వెళ్తారు, ఏదో అంత ట్రై చేస్తారు, డబ్బులు ఖర్చు పెడతారు, బట్ రిజల్ట్ ఉండదు. యాక్చువల్లీ జిమ్కి వెళ్తేనే ఇప్పుడు విత్ ట్రైనర్ జిమ్ పెట్టుకుంటేనే నెలకి 20,000 అవుతుంది అట్లీస్ట్, మినిమం చెప్తున్నాను. మామూలు చిన్న జిమ్స్ లో ట్రైనర్ అండ్ జిమ్ ఫెసిలిటీస్ అంటే యూ విల్ ఎండ్ అప్ స్పెండింగ్ ఇనఫ్. అండ్ మామూలుగా జనరల్ ఒక ట్రైనర్ అవైలబుల్ గా ఉన్నారంటే వాళ్ళు కస్టమైజ్డ్ గా చెప్పరు. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఎలాగా జిమ్కి వెళ్ళి చేయమంటారా? మీ యాప్ లో రికార్డెడ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, ఎట్లా ఉదయం? లేదండి, ఇట్ ఈస్ 1-on-1. అది మేము ఇస్తున్న బెనిఫిట్. బికాజ్ అందరి బాడీ సేమ్ ఉండవు, ఇంజురీస్ ఉంటాయి, వేరే వేరే చాలా చాలా మైన్యూట్ డీటెయిల్స్ ఉంటాయి. అవి అందుకే పర్సనలైజ్డ్ 1-on-1 రియల్ టైమ్ సెషన్ ఉంటుందండి. అండ్ ఎస్, మీరు చెప్పినట్లు జిమ్లో ఉన్న ట్రైనర్స్ చాలా వరకు వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్ దే నో, బట్ ఏ అవుట్కమ్కి మళ్ళీ వాళ్ళు మీ ఫుడ్ కంట్రోల్ చేయలేరు, వాళ్ళకి తెలియదు. దే డోంట్ నో వాట్ టు టెల్ యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ న్యూట్రిషన్, మోస్ట్ ఆఫ్ దెమ్. సో దిస్ కాంట్ బి ఇన్ 2 different places అంటారు. అది ద ఫిట్నెస్ అండ్ ద న్యూట్రిషన్ ఎస్, అన్ని రెండు కంబైన్ అయ్యి ఒక పై తలకాయ ఉంటేనే. ఎస్ అవునండి. ఎప్పుడు నేను చూసాను ఇలాంటి ప్రోగ్రామ్స్ లో ఉదయ, మెడికల్ డాక్టర్స్ దీన్ని అంత ఇన్వాల్వ్ అవ్వరు. బట్ ఐ థింక్ యూ హ్యావ్ అ ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ ఎవాల్యుయేటింగ్, అసెసింగ్ అసలు వీళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉందని. ఎస్ అండి. అందుకే దీన్ని యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్ ఈస్ కాల్డ్ మెడికల్ న్యూట్రిషన్ థెరపీ. సో వైల్ దెర్ ఇస్ అ మెడికల్ అడ్వైస్, వీఆర్ monitoring nutrition, giving guidance on nutrition, similarly acting physical activity also, all ఒక్క దగ్గర. అండ్ ఇలా పెట్టాలనుకున్నది ఒక బ్రిలియంట్. ఇది ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు ఉదయం మీరు? 10 years అవుతుందండి. BMS ఫిట్ అనే ప్రోగ్రామ్ 10 ఏళ్ల నుంచి చేస్తున్నారు. ఇంతవరకు మీరు అలా దాక్కుని ఉండడానికి కారణం ఏంటి? యాక్చువల్లీ చాలా మీ క్లయింటేల్ VIP క్లయింటేల్ ఉన్నారు, చాలా వచ్చేవారండి. అండ్ వాళ్ళతోనే ఫుల్ అయిపోయేది. అండ్ చాలా వరకు మేము ఇంటికి వెళ్ళి చేయించే వాళ్ళం వాళ్ళకి, లైక్ 1-on-1. ఎందుకంటే అలాంటి ఆ క్యాడర్ వాళ్ళకి ఆన్లైన్ నడిచేది ఉండదు. ఎస్, సో పర్సనలీ వెళ్ళి అడ్మినిస్టర్ చేసే వాళ్ళం అండి. దాంట్లోనే మా టైం వెళ్ళిపోయేది. సో దెన్ మాకు థాట్ వచ్చింది, వీ షుడ్ రీచ్ అవుట్ టు మోర్ పీపుల్. వాళ్ళతో డిస్కషన్స్ చేసినప్పుడు కూడా వాళ్ళు అన్నారు, మీరు వీ షుడ్ రీచ్ అవుట్ టు మోర్ పీపుల్ అని. సో దాని ద్వారా యాప్ వచ్చింది. అండ్ వీఆర్ నౌ టుడే ట్రైంగ్ టు రీచ్ అవుట్ టు మోర్ పీపుల్. చాలా మంది అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ, అలాగే చాలా మంది బిజినెస్ మ్యాగ్నెట్స్, అలాగే పొలిటీషియన్స్ లో కూడా కేవలం సీఎంస్ కాదు, ఇతరులు కూడా, అంటే మంత్రుల హోదాలో ఉన్న వాళ్ళు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా చాలా ప్యాషనేట్ గా మీ దగ్గర ఎన్రోల్ అయ్యారని విన్నాం. అండ్ దట్స్ యాక్చువల్లీ రిమార్కబుల్ ఇంపాక్ట్ యూ హ్యావ్ మేడ్. బికాస్ వేరే వాళ్ళు ఊరికే తీసుకోవచ్చు డెస్పరేషన్ లో, బట్ వీళ్ళకి అసలు టైమే ఉండదు కదా. అవునవునండి. అందుకే వాళ్ళకి ఆ మాడ్యూల్ చాలా కరెక్ట్గా సూట్ అయ్యేదండి. 15 minutes వాళ్ళు మార్నింగ్ లేచి వర్కౌట్స్ చేసుకొని, అండ్ దే వుడ్ హ్యావ్ 23 hours 45 minutes వాళ్ళ యాక్టివిటీస్ కోసం. అండ్ ఇది చేస్తూ వాళ్ళకి అక్కడ కూడా ఎక్కువ స్ట్రెంగ్త్
అండ్ యాక్టివ్నెస్ పెరిగేది. సో మరి ఇంత కస్టమైజ్డ్ గా మీరు ఈ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నారంటే BMS Fit 28 Day ఛాలెంజ్, ఐఎమ్ ష్యూర్ ఇప్పుడు మీరు VIPs కోసం పెట్టారంటే అందరికీ అందుబాటులో ఉంటుందా? కెన్ ఎవ్రీబడి అఫోర్డ్ ఇట్? yes అండి, డెఫినెట్లీ దే క్యాన్. సో అఫోర్డబుల్ ప్రైస్ పెడుతున్నారా? yes, affordable prices. We are having multiple payment plans also if somebody feels it's not affordable. అది మీరు చెప్పినట్లు ప్రీవియస్గా ఒక జిమ్కి పర్సనల్ ట్రైనర్ పెట్టుకుంటే 20,000 అయిపోతుందండి. 4 నెలలు చేస్తే అక్కడే 80,000 అయిపోతుంది. విత్ రిజల్ట్ డోంట్ నో. బట్ మేమేం చెప్తున్నామంటే ఇట్ ఈస్ 100% వీఆర్ గ్యారంటీయింగ్ యూ రిజల్ట్, అవుట్కమ్ ఓవర్ ఎనీథింగ్. మీ రిజల్ట్ అండ్ మీ రిపోర్ట్స్ అండ్ మీ హెల్త్, మీ అదే మీకు ప్రూఫ్ ఎస్, ప్రూఫ్ ఆఫ్ మీరు ఎంత మనీ పెడుతున్నారు. వాట్ ఐ హర్డ్ ఈస్ దట్ ఒకవేళ వాళ్ళకి రిజల్ట్ రాకపోతే మీరు మనీ బ్యాక్ అంటున్నారు. అంటే అంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు, డబ్బులు ఇచ్చేయాలని కదా అమాంతం. బికాస్ ఎఫర్ట్ మీ వైపు నుంచి ఉంటుంది, వాళ్ళ వైపు నుంచి ఉంటుంది. వాళ్ళు ఏం తింటున్నారో నష్టపెడుతూ యూనో ఇట్స్ నాట్ ఈజీ టు మానిటర్ ఆల్ దిస్. నేను కూడా చూసాను చాలా ఫ్యాన్సీ థింగ్స్ పీపుల్ ఆర్ ట్రైయింగ్ అవుట్ దీస్ డేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాటిక్ ఫుడ్స్ చాలా వచ్చేసాయి, అది తినేస్తే అమాంతం తగ్గిపోతారు, ఇది అయిపోతుంది అనుకుంటాం. బట్ వాట్ ఈస్ బేసిక్ ఫుడ్ గోయింగ్ టు బీ లైక్? అంటే మీరు రోటీ ఉంటుందా, చపాతీ ఉంటుందా, రైస్ ఉంటుందా? ఇట్ ఈస్ వెరీ వెరీ డిపెండెంట్, కస్టమైజ్డ్ ఆన్ ఆ పర్సన్కి ఏ హెల్త్ అవుట్కమ్ ఉంది. ఇప్పుడు మనం వెయిట్ తగ్గాలనుకోండి, క్యాలరిక్ డెఫిసిట్ ఉండాలి. అండ్ క్యాలరిక్ డెఫిసిట్ చెప్తున్నాను, దట్ డజంట్ మీన్ వాళ్ళకి స్టావ్ అంటే వాళ్ళకి ఫుడ్ లేకుండా చేయము. చాలా ఎక్సెసివ్ ఫుడ్ ఇస్తాం, బట్ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ అండి. ఎవ్రీథింగ్ మ్యాటర్స్ ఇన్ ద క్వాలిటీ ఆఫ్ వాళ్ళు ఏం తింటున్నారు. 1 bowl ఆఫ్ సాలెడ్ తినొచ్చు, 1 bowl ఆఫ్ నూడిల్స్ తినొచ్చు అండి, కానీ రెండిట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవును. సో అలా ఫిల్ ద స్టమక్, అది కూడా స్టమక్ నింపుతుంది, రెండు నింపుతాయి. బట్ దాని తర్వాత మీ బాడీలో ఏం అవుతుందో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫరెంట్. వెరీ డిఫరెంట్. నో చాలా ఐ థింక్ చాలా రీసెర్చ్ చేశారు మీరు. ఎస్ అండి. సో అలాగే మీరు రీసెర్చ్ చేసి ఈ ఫుడ్ అండ్ ఫిట్నెస్ సైన్స్ ని ఒక వేదికపై తీసుకొచ్చారు, అది కూడా వైద్యుల పర్యవేక్షణలో. సో మరి మెడికేషన్స్ వేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి ఉదయ? సో అందుకని డాక్టర్స్ ఉన్నారు, మన బోర్డులో డాక్టర్స్ ఉన్నారు. సో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే కొద్దీ మానిటరింగ్ ఎవ్రీ మినిట్ ఉంటుందండి. వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం వచ్చినట్లు ఉండదు. అండ్ బిఫోరే వాళ్ళ డేటా అంతా తీసుకుంటాము, ఆన్ బోర్డింగ్ డీటెయిల్స్ అంటాము. సో మా ఆన్ బోర్డింగ్ షీటే ఒక 30 పేజీలు ఉంటుందండి. ఫ్రమ్ మెడిసిన్స్ టు వాళ్ళు ఏం ఇష్టపడతారు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నాయో. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన వెంటనే ఒకవేళ మెడిసిన్స్లో ఉంటే డాక్టర్స్ చూసుకుంటారండి ఆ మెడిసిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. చాలా వరకు టేపర్ ఆఫ్ అయిపోతాయా 28 days తర్వాత, లేక తగ్గుముఖం పడతాయా? మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి, వాళ్ళు తిన్న ఫుడ్ కొంచెం మారుస్తున్నారు. ఇన్ ద కేస్ ఆఫ్ డయాబెటిక్ పేషెంట్స్కి చెప్తున్నానండి, వాళ్ళు తిన్న ఫుడ్లో ఉంటుంది అండ్ వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫుడ్ది మనం కంట్రోల్ చేస్తున్నాం, సో ఆటోమేటిక్గా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, మేము వాళ్ళ డాక్టర్కి పాస్ ఆన్ చేస్తాము. డాక్టర్ విల్ ఇంటర్వ్యూన్ అండ్ వాళ్ళ మెడిసిన్ ఆల్టర్ చేస్తారు. 99% అది మెల్లిగా డోసేజ్ తగ్గడమే చూసామండి. 99 కాదు, 100%. మన కల్చర్లో ఒక పెద్ద సవాల్ ఛాలెంజ్ ఏంటంటే సంతోషం వచ్చినా దుఃఖం వచ్చినా ఫుడ్ తినేస్తారు, పండగ వస్తే కూడా ఫుడ్ తినేస్తారు, స్వీట్ తింటారు. అలాంటి డేస్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఉదయ మీ ప్రోగ్రామ్ ప్రకారం? సో అది కూడా మన దగ్గర వీ హ్యావ్ అ సొల్యూషన్ అండి. బయటికి సో లైక్ నేను చెప్తానండి, కమింగ్ బ్యాక్ టు మన లాస్ట్ 10 years హిస్టరీ, మినిస్ట్రియల్ క్యాడర్ నుంచి బిజినెస్ మెన్ నుంచి చాలా మంది చేశారు, యాక్టర్స్. సో మీ షెడ్యూల్, ఐ మీన్ జనరలీ మీరు కూడా మీడియాలో ఉన్నారు, మీ షెడ్యూల్స్ చాలా హ్యాపీహజర్డ్ ఉంటాయి, బయటికి వెళ్ళాల్సి వస్తుంది. సో ఎక్కడ ఏ ఫుడ్ దొరుకుతుందో పీపుల్ సమ్టైమ్స్ డోంట్ నో. సో మేమేం చెప్తాం, క్యారీ చేయండి, లేదంటే మీరు ఎక్కడైనా బయటికి వెళ్ళి సమ్వేర్ మీరు తినాలంటే వీ విల్ గైడ్ యూ బిఫోర్ హ్యాండ్. ఏం తినొచ్చు ఏం తినకూడదు. పెళ్లికి వెళ్తే కూడా ముందు అమాంతం గో టు ద ప్రోటీన్ కౌంటర్, 2 పన్నీర్ పీసెస్ వేసేసుకో, 4 క్యారెట్ ముక్కలు పెట్టేసుకో, ప్రోటీన్ ఫైబర్ వచ్చేసింది. అంతే అండి. అంతేనా? అంతే. నన్ను కూడా మీ టీమ్ లో చేర్చుకోండి అయితే, ప్లీజ్. మోస్ట్ వెల్కమ్. వెరీ ఫ్యాసినేటింగ్ ఉదయ. అండ్ యాక్చువల్లీ ఐ ఫీల్ సో ఎమోషనల్ అండ్ whenever we talk about fitness and health, because I think కోవిడ్ తర్వాత అందరూ వెయిట్ గెయిన్ అయ్యారు. మీరు నోటీస్ చేయండి, అందరూ ఒక 5-6 కిలోలు ఎక్కువే ఉన్నారు. అండ్ దాంతో పాటు ఇది కోవిడ్ సైడ్ ఎఫెక్ట్ అని తోసేస్తున్నారు. బట్ వి యాక్చువల్లీ నో ఇట్స్ రివర్సబుల్. యూ క్యాన్ బ్రింగ్ యువర్ బాడీ బ్యాక్ టు వేర్ ఇట్ వాస్. అవునండి, కరెక్ట్. అండ్ ఆల్సో పీపుల్ హ్యావ్ రియలైజ్ ద వాల్యూ ఆఫ్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ హెల్త్. ఈ మధ్య అయితే చాలా అండి, 10 years బ్యాక్ ఎవరికి తెలియదు కూడా, లైక్ డయాబెటీస్ రివర్సల్ అంటే వాట్ అని చెప్పేవారు. సో ఇప్పుడు చాలా మంది సెల్ఫ్ అవేర్నెస్ ఇస్ దేర్, వాళ్ళు కూడా స్టెప్స్ తీసుకుంటున్నారు. అది చాలా మంచి, ఇట్స్ గుడ్. ఎందుకంటే అన్ఫార్చునేట్లీ ఇంకొక మాట అండి, హైదరాబాద్ ఇస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. బాబోయ్, ఇది నేను ఇండియా ఇస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అని అనుకున్నా. అది హైదరాబాద్ కి మీరు అరుదైన గౌరవం ఇస్తున్నారు. అవును. And because you see how many food joints we have.
హౌ మెనీ బండి ఫుడ్ వీ హ్యావ్ వీ సెలబ్రేట్ ఆల్ దిస్ కల్చరలీ ఇట్ లుక్స్ గ్రేట్. ఇప్పుడు వెళ్తే 3 గంటలకు మార్నింగ్ వెళ్తే ఫుల్ మీకు బండ్లు ఉంటాయి. ఇప్పుడు ఫుడ్ నూడిల్స్ బండి కావచ్చు, మసాలా దోశ బండి అయితే నూనె ఇలా పోస్తాడు. అవునవునండి. బట్ అఫ్ కోర్స్ ఇట్ లుక్స్ గ్రేట్ టు లుక్ అట్, బట్ వాట్ డస్ ఇట్ డూ టు యువర్ బాడీ తెలుసుకోవాలి. అండ్ చాలా మందికి ఇంకొక అపోహ ఉంది ఉదయ, చిన్నపిల్లలు తినేయచ్చు అనుకుంటారు, బట్ ఏ ఫౌండేషన్ వేస్తున్నారు తర్వాత లైఫ్కి. సో ఇది టీనేజర్స్ జువెనైల్ ఒబేసిటీ ఉన్న వాళ్ళు కూడా ట్రై చేయొచ్చా మీ ప్రోగ్రామ్? ఎస్ అండి, మన దగ్గర చాలా కేసెస్ ఫ్రమ్ యంగెస్ట్ వాజ్ 11 years అని చెప్పొచ్చు అండి. నేను ఓల్డెస్ట్ క్లయింట్ మనది 81 years. మన క్లయింట్ బ్రాడ్ అంటే స్పెక్ట్రమ్ ఇదే అండి, 10 years నుంచి 81 years వరకు మేము 10 ఏళ్ల నుంచి 80 ఏళ్ల లోపు వాళ్ళు ఏ ప్రాబ్లం ఉన్నా, లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఏ మెటబాలిక్ ఇష్యూ ఉన్నా కూడా 28 రోజుల్లో తగ్గుముఖం పట్టే ఎంపవర్మెంట్ మీ చేతిలోకి రాబోతుంది బిఎంఎస్ ఫిట్ యాప్ ద్వారా. అండ్ ఉదయం మీరు చెప్పిన ఆ పాయింట్ చాలా కన్విన్సింగ్ ఏంటంటే ఇట్స్ నాట్ వెరీ ఎక్స్పెన్సివ్, ఇట్స్ అఫోర్డబుల్ అంటున్నారు. అండ్ అఫ్ కోర్స్ జిమ్కి, ట్రైనర్కి, మనం ట్రై చేసే ఫ్యాట్ డైట్స్కి, ఈ ప్రోటీన్ బార్లు వెళ్ళి తెచ్చుకుంటాం, పౌడర్లు తెచ్చుకుంటాం, వీటన్నిటికీ అయ్యే ఖర్చు కంటే ఈ స్టేబుల్ సస్టైనబుల్ ప్రోగ్రామ్ చేయడం ద్వారా మేబీ మీ లైఫే మారిపోవచ్చేమో. ఒక్కసారి ఆలోచించవచ్చు, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇది ఇంకా డీప్ డైవ్ చేయాలి మనం. మీ కేస్ స్టడీస్ అవి మీరు ఆల్రెడీ నాకు ఫీలర్ ఇచ్చారు. సో మీరు అనుమతి ఇస్తే ఐ వాంట్ టు టాక్ టు పీపుల్ హూ హ్యావ్ డన్ దిస్ ప్రోగ్రామ్ అండర్ యూ టు నో దేర్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ హ్యాండ్. బిఎంఎస్ ఫిట్ యాప్ అంటే ఈ బిఎంఎస్ ఫిట్ ప్రోగ్రాంలో మెటబాలిక్ రీసెట్ జరగాలంటే ఫుడ్ పర్సంటేజ్ ఎంత, ఫిట్నెస్ పర్సంటేజ్ ఎంత, 50-50యా, 70-30యా, 30-70యా ఏంటి? So I would say it's 50% and it's 50-50. 50% of exercise, 50% of effort in diet. This is a new revelation because అందరూ నాకు ఏం చెప్పారంటే 70%-80% ఫుడ్డే, ఫుడ్ మార్చేసామా అంత ఏం చేయదు కూర్చో అని. బట్ మెటబాలిక్ రీసెట్ జరగదు. బికాస్ ఫుడ్ అంతా వస్తుంది, వేర్ డస్ ఇట్ గో, వేర్ ఆర్ యూ అలొకేటింగ్ ఆల్ దట్ అని చెప్పి. సో ఫర్ దట్ యూ నీడ్ టు బర్న్. అండ్ ఫర్ దట్ ఆ ఛానల్ ఏర్పడి ఆ సైకిల్ రింగ్ సెట్ అవ్వాలంటే యూ హ్యావ్ టు డూ 15 minutes ఆఫ్ intense workout at least per day. Some workout and plus 40 years దాటిన వెంటనే మనకి సార్కోపీనియా అంటారండి, మసిల్ లాస్. సో అది కూడా కాంబాట్ చేయాలి, లేదంటే ఇట్ విల్ ఈవెన్చువల్లీ ఎండ్ అప్ ఇన్ సమ్ ఇష్యూ అది అదే మేజర్లీ లైక్ నీస్ అండ్ బ్యాక్ ఆల్ ఇష్యూస్ అండి. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయకపోతే అదే మరి ఇంకా. చాలా బాగుంది. సో చాలా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్కి అంటే ఒక అడ్డుకట్ట వేయడానికి ఇప్పుడున్న వెయిట్ లాస్, డయాబెటీస్, PCOS, PCOD, ఫ్యాటీ లివర్ ఇలాంటివి కూడా తగ్గించే ప్రోగ్రామ్ ఫర్ ద ఫస్ట్ టైం 28 daysలో తగ్గుముఖం పట్టించే ప్రోగ్రామ్ బిఎంఎస్ ఫిట్. ఫ్యాసినేటింగ్ అండ్ రియలీ ప్రామిసింగ్. తప్పకుండా వీల్ ఆల్ వాంట్ టు ఎన్రోల్ అండ్ చెక్అవుట్. ఐ థింక్ కార్పొరేట్స్ కి చాలా మంచి ఆప్షన్ అండి ఇది. పాపం వాళ్ళని చూస్తే జాలేస్తుందండి. చాలా చోట్ల కార్పొరేట్ క్యాంటీన్ ఉంటుంది, ఇంత పెద్ద ట్రేలో బౌల్డ్ ఇంత అన్నం పెట్టేసి పప్పు చారన్ని పెట్టి ఇచ్చేస్తారు, బాగుంటుంది. కానీ ఆ సెడెంటరీ లైఫ్తో ఫుడ్ తింటూ ఎక్సర్సైజ్ కూడా లేకుండా స్ట్రెస్తో ఇంటికి వెళ్ళేసరికి 35 ఏళ్ళకి పొట్టొచ్చేస్తుంది, 40 yearsకి హెయిర్ ఫాల్, బాల్డ్, రిచ్ అండ్ బాల్డ్. అవునండి, అంతే కదా. సో అది అడ్డుకట్ట వేయాలంటే ఐ థింక్ కార్పొరేట్స్ ఆల్సో కెన్ ఎక్స్ప్లోర్ యువర్ గ్రూప్ సెషన్స్ చేస్తూ. బికాస్ ఓన్లీ 15 minutes అండి, 1-on-1 సెషన్ ఉంటుంది, చేసేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు వాళ్ళు. అది ఎక్సలెంట్ ఉదయ, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం, ఫర్ ఆల్ ది ఇన్ఫో. అండ్ మళ్ళీ కలుద్దాం, మనం డీప్ డైవ్ చేద్దాం. మీ టెస్టిమోనియల్స్ ఆల్సో నేను చూడాలి మీ క్లయింట్స్ నుంచి, విత్ రిపోర్ట్స్. వీలైతే ఆ ముగ్గురిని అడుగుదాం. అది థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.